ఎర్రమరెడ్డి గాంధీ గారికి, అలాగే వైభవ అధ్యక్షులు గణేష్ గారికి, అలాగే మన వెస్ట్ క్లబ్ సీనియర్ సభ్యులు మాకెంతో ఆఫీసులో మంచి ఉపయోగకరంగా ఉన్న మన పెద్దలు మన ప్రసాద్ గారికి, అలాగే బిఎస్ఎన్ మూర్తి గారికి, అలాగే స్మైల్స్ ప్రెసిడెంట్ బాబురావు గారికి, సెక్రటరీ ప్రసాద్ గారికి, అలాగే మా క్లబ్ సభ్యులు తర్వాత నేను క్లబ్ పెట్టాలంటే తను బయటకు వచ్చి బ్రహ్మాండంగా విఆర్కే నగర్ స్పార్క్ అనే క్లబ్ పెట్టి ఇవాళ రోజు బ్రహ్మాండంగా ఆ స్పార్క్ క్లబ్లో సీనియర్ మెంబర్గా ఉన్న మా భవిష్యత్ రమేష్ గారికి, అలాగే బెజవాడ క్లబ్ సభ్యులు మన మిర్యాల సాంబశివరావు గారికి, వాళ్ళ పాప సాధన గారికి, అలాగే బెజవాడ క్లబ్ సభ్యులు ఇప్పుడే చెప్పారు మా కోటెడ్డి గారు బాబు గారికి, అలాగే అందరికీ ఎడ్యుకేషన్ లైఫ్ మిత్రులుగా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నన్ను సభకు అలాగే ఫస్ట్ లైన్ లేడీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లక్ష్మీశ్రీ గారికి నన్ను సభకు పరిచయం చేసిన కోటెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కానీ ఆయన నేను అనుకున్న టార్గెట్ని ఎంత భారీగా 116 ప్రోగ్రామ్స్ చేసి బ్రహ్మాండంగా జిల్లాలో ఇన్ని కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జరిగినాయి ఆయన ఒక్కటి చేసినాయి కదండి. ఆయన 116 చేయడంతో పాటు ఆయన వల్ల స్ఫూర్తి పొంది మన మిర్యాల సాంబశివరావు గారు చేసింది, అలాగే మా భవిష్యత్ రమేష్ గారు మా ఇంటర్నేషనల్ ఒక పిలుపునిచ్చింది మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ని ఆ 10 days కూడా తన బుధస్కంధాల మీద వేసుకుని ఎంతో బ్రహ్మాండంగా నడిపించిన మా భవిష్యత్ రమేష్ గారు. మా భవిష్యత్ రమేష్ గారికి స్టార్టింగ్ చదువులండి, ముందు అనడం ముందుకు రాడు, వచ్చిన తర్వాత మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా రికార్డు స్థాయిలో మన మల్టిపుల్లోనే మన జిల్లాలో అంత బ్రహ్మాండ ప్రోగ్రామ్స్ బయట నుంచి కూడా ఈ యొక్క మానసిక వైద్యులకు సంబంధించి వాళ్ళని తీసుకురావడం కానీ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇక్కడ కూడా చాలామంది ఆ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఆ రకంగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొస్తారు. నేను అనుకోగానే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్గా ఉన్నప్పుడు తల్లి క్లబ్ పెట్టడం కాకుండా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా నేను క్విక్ స్టార్ట్లో ఆయనకు అప్పచెప్తే ఆయన ఒక క్లబ్ పెట్టడంతో పాటు ఇంకో క్లబ్ను కూడా మోటివేట్ చేసి ఆ వెళ్ళే వరకు మాత్రం అసలు ఊనడం వెళ్ళడం పనుందనే చెప్తాడండి, కదలడం కదిలిన తర్వాత మాత్రం ఆపడనమాట అండి. అలాంటి భవిష్యత్ రమేష్ గారి గురించి స్టార్ట్ చెప్తూ ముఖ్యంగా మన పెద్దలు పార్టీ గవర్నర్ మా అన్నగారు, అలాగే మనకి పీడీజీ అయిన అన్నపరెడ్డి కోటిరెడ్డి గారు 116 కార్యక్రమాలు కాదండి, నా టెన్యూర్లో ఒక తమ్ముడికి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేసి, ఎందుకంటే నేను కూడా రికమెండేషన్ మా వదిన గారి చేసుకోవాలండి. ఈయన్ని మళ్ళీ ఆపకుండా ఎంకరేజ్మెంట్ చేయాలి, అందుకని ఈయన ప్రొడక్ట్ అందుకే నేను ఎందుకంటే ఇంకా బాధ్యత ఉంది కాబట్టి చేశారనే ఉద్దేశం చెప్తున్నాను. అందుకని ఆయన్ని నేను పొగట్లేదు అనమాట అండి. ఆ రకంగా ఈ లైఫ్ క్లబ్ ఆఫ్ బెజవాడ క్లబ్ వాళ్ళు అనేక రకాలుగా నాకు సహకరించడం కానీ అనేక రకాలుగా ఈ సేవా కార్యక్రమాలు ఒక కోటిరెడ్డి గారి కాకుండా సాంబశివరావు గారు కూడా ఎన్నో మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం కానీ ఆ రకంగా బ్రహ్మాండంగా ఈ జిల్లాని ముందుకు నడిపించడానికి ఎంతో మన డిఎంపీ కోఆర్డినేటర్ ఎస్ఎస్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాను నేను. మన డిఎంపీ కోఆర్డినేటర్